ప్రపంచాన్ని మార్చిన ఒక ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. అదే ChatGPT. మీరు అనుకుంటారు 10లో 10 మందికి ChatGPT తెలుసు కదా, ఇంకేముంటది అని. కానీ ఈ ChatGPTలో 10లో ఒక్కరు మాత్రమే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ చేయగలుగుతున్నారు. మిగతా 9 మంది ChatGPTని ఒక సెర్చ్ ఇంజిన్ లాగా వాడతారు. అందుకోసమే మీకు కూడా యావరేజ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ ఆ టాప్ 1% ప్రొఫెషనల్స్ కి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. మరి డిఫరెన్స్ ఏంటి? ప్రాంప్ట్ కాదు, టూల్ కాదు, ChatGPTని యూజ్ చేసే మెథడ్. చాలా మంది ChatGPTని జస్ట్ క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే వాడతారు. కానీ టాప్ ఎలైట్ ప్రొఫెషనల్స్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, మార్కెట్ రీసెర్చర్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ChatGPTని ఒక చాట్ బాట్ లాగా కాకుండా పర్సనల్ అసిస్టెంట్ గా, బిజినెస్ అనలిస్ట్ గా, కోడింగ్ అసిస్టెంట్ లాగా ఇలా ఎవరి యూస్ కేస్ తగ్గట్టు అలా మార్చుకొని ChatGPTని వాడుకుంటారు. రీసెంట్ గా ChatGPTలో AI మోడ్, వాయిస్ మోడ్, ఏజెంట్స్, GPTs, క్యాన్వాస్, ఇమేజెస్ ఇలాంటి చాలా ఫీచర్స్ అనేది యాడ్ అయ్యాయి. కానీ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ChatGPTలో ఇన్ని మోడల్స్ ఉండగా ఏ మోడల్ ఎప్పుడు వాడాలి, ఏ మోడల్ ఎందుకు వాడాలి అని. GPT-4o ఏంటి, O3 ఏంటి, O4 మినీ ఏంటి, AI ఏజెంట్స్ ఏంటి, కస్టమ్ GPTs ఏంటి, వీటిలో డిఫరెన్సెస్ ఏంటి, స్టూడెంట్స్ కి ఏ మోడల్ బెస్ట్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఎలా వాడాలి అండ్ రీసెర్చర్స్ వాళ్ళు ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేయాలి. ఈ వీడియోలో ChatGPTని ఒక బిగినర్ పర్స్పెక్టివ్ లా కాకుండా ఒక ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ గా ఎలా వాడాలి ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాము. హాయ్, దిస్ ఇస్ చరణ్, AI రీసెర్చర్ అట్ ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్. సో ఫస్ట్ మనము ఈరోజు ChatGPT ఫస్ట్ నుండి ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి దాని అక్కడ నుండి చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి ChatGPT అని టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కిందకి వెళ్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, https://chatgpt.com అని. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే మీకు ఇలాంటి ఒక క్లీన్ UI ఇంటర్ఫేస్ అనేది మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. లేదు మీరు ఇంకా ప్రొఫైల్ క్రియేట్ చేయలేదు అంటే మీకు ChatGPT అనేది లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో మెన్యూ ఉంటుంది. దెన్ ఇక్కడ మీ యొక్క చాట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనము దీనిలో ఉన్న మనం ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఫైల్స్ ఆర్ ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, వెబ్ సర్చ్, డీప్ రీసెర్చ్ అండ్ ఓపెన్ AI ప్లాట్ఫామ్స్ తో కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ సైడ్ బార్ అనేది ఉంటుంది. ఇక్కడ సైడ్ బార్ ఏంటి అంటే మీరు దీంట్లో లైక్ వేరే చాట్స్ వెతకడం కానీ, ప్రీవియస్ చాట్స్ కానీ ఇవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు. నార్మల్ గా ఇది న్యూ చాట్ అంటే మీరు వేరే చాట్ నుండి ఒక న్యూ చాట్ జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ చాట్ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ సెర్చ్ చాట్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రీవియస్ చాట్స్ ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ చాట్స్ అనేది వాడచ్చు. లైబ్రరీ అంటే మీరు ఇప్పటివరకు ఈ దాంట్లో లైక్ ఇమేజెస్ జనరేట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ ఫైల్స్ జనరేట్ చేయడం కానీ ఇవన్నీ మీకు ఈ లైబ్రరీలో అనేది మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ స్కెడ్యూల్ అంటే మీరు ఇక్కడ ఏమైనా స్కెడ్యూల్స్ అనేది చేయొచ్చు. లైక్ మీకు ఎవ్రీడే మార్నింగ్ ఏమైనా బ్రీఫ్ కావాలన్నా, ఎర్లీ మానిటర్ లాంటి వరల్డ్ కప్ లాంటి రీక్యాప్స్ ఇలాంటివన్నీ మీరు షెడ్యూల్ చేసుకుంటే మీకు డైలీ అనేది అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ప్లగిన్స్ ఏంటంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ అనేది మీరు ChatGPTలో ఇంటిగ్రేట్ చేసుకొని ChatGPT నుండి మీరు వాటిని కంట్రోల్ చేయొచ్చు. లైక్ గిట్హబ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, డాటా అనలిటిక్స్ కానీ, నోషన్ కానీ ఇలాంటి అన్ని మీరు అక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే ఇమేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ GPTs అంటే మీరు ఇక్కడ మీ ఓన్ GPTs అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న GPTs ని మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలంటే కూడా చెప్తాను. నెక్స్ట్ పిన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పర్టికులర్ విషయాలు మీకు పిన్ గా కావాలి అన్నప్పుడు ఈ చాట్స్ ని పిన్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత చాట్ సెక్షన్ కిందకి వెళ్తుంది. ఇక్కడ మీరు ప్రీవియస్ గా చాట్ చేసిన ప్రతి ఒక్కటి అనేది మీకు ఇక్కడ ఇన్బిల్డ్ గా వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ డిస్ప్లే నేమ్ అండ్ యూజర్ నేమ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైక్ పర్సనలైజేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మీ ఒక ChatGPT మీకు ఎలా ఉండాలి ఏంటి అని వామా ఇక్కడ మీరు ఇలా రాయొచ్చు. లైక్ మోర్ ప్రొఫెషనల్ అండ్ ఫ్యాక్చువల్, ఆర్ ఎల్స్ మీకు ఫ్రెండ్లియర్ గా కావాలంటే అలా, ఎంతూసియాస్టిక్, హెడర్స్ అండ్ లిస్ట్ అలా కావాలి, ఎమోజీస్ కానీ, లేదు మీ ఓన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకుంటే మీరు ఓన్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా ChatGPT నిక్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ యొక్క ఆక్యుపేషన్ అండ్ మోర్ అబౌట్ యూ, మెమోరీ ఇలాంటివన్నీ మీరు ChatGPT అనేది ఇస్తే ChatGPT ఇంకా బెటర్ గా మీకు తగ్గట్టు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇది ChatGPT యొక్క UI అండ్ ఫ్యూచర్స్ కోసం. సో ఫస్ట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా ఏదైనా పెద్ద టాపిక్ మీద ప్రాజెక్ట్ లేదా థీసిస్ రాయాలంటే వీక్స్ టైం పడుతుంది. 10-20 వెబ్సైట్స్ వెతికి నోట్స్ రాయడం. కానీ ఇప్పుడు ChatGPT లో కొత్తగా వచ్చిన డీప్ రీసెర్చ్ ఫీచర్ తో ఇది లిటరల్లీ ఒక PhD స్కాలర్ లాగా పనిచేస్తుంది. ఇది జస్ట్ ఒక ఆన్సర్ ఇచ్చి ఆగిపోదు. ఇంటర్నెట్ లోకి వెళ్లి 100 కి పైగా రిసోర్సెస్ ని అనలైజ్ చేసి 20-30 పేజెస్ ఉన్న ఇన్డెప్త్ రీసెర్చ్ రిపోర్ట్ ని జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి డీప్ రీసెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. లైక్ యూజ్ డీప్ రీసెర్చ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మీ యొక్క ప్రాజెక్ట్ ఆర్ థీసిస్ రిపోర్ట్ మీద ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
సో, ఇది నేనిక్కడ ఇక్కడ మనకిచ్చింది కలెక్ట్ టాప్ 50 రీసెంట్ ఆర్టికల్స్, ఎగ్జాక్ట్ కాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కంపేర్ కరెంట్ లిథియం కాస్ట్ అయాన్స్, అసెస్ మార్కెట్ ఇంపాక్ట్స్ అండ్ కంపైల్ 20 పేజ్ రిపోర్ట్. సో, నేనిక్కడ స్టార్ట్ చేస్తున్నాను. అవుట్‌పుట్ చూడండి. ఇది జనరేట్ అవ్వడానికి 10-15 మినిట్స్ టైమ్ తీసుకుంది. కానీ ప్రతి సెకండ్‌కి వాల్యూ ఉంటది. ఎక్కడెక్కడ ఉన్న డాటాని అంతా గ్యాదర్ చేసి మీకొక పర్ఫెక్ట్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్‌ని ఇస్తుంది. సో, చూడండి ఇక్కడ సాలిడ్ స్టేట్ వర్సెస్ లిథియం అయాన్, కీ పెర్ఫార్మన్స్ మెట్రిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ కన్సిడరేషన్స్, కాస్ట్ కంపారిజన్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇచ్చారు. అలాంగ్ విత్ ఇమేజెస్. చూడగలుగుతున్నారు కదా మీరు ఇమేజెస్‌ని ఇలా ఏంటి అని. సో, మీకు మీ యొక్క ప్రాజెక్ట్ ఆర్ థీసిస్‌కి ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలన్నప్పుడు ఈ డీప్ రీసెర్చ్ యొక్క ఫీచర్‌ని మీరు వాడొచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్, మేనేజర్స్ అండ్ ఫౌండర్స్ దగ్గరకొద్దాం. కార్పొరేట్ వరల్డ్‌లో ఈమెయిల్స్, కోడింగ్స్ లేదా బిజినెస్ ప్రపోజల్స్ రాసినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. నార్మల్ చాట్‌జీపీటీలో ఒక చిన్న లైన్ మార్చాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుండి జనరేట్ చేయమని అడగాలి. అది చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇక్కడే 2026లో ది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్ క్యాన్వాస్ యూజ్ అవుతది. క్యాన్వాస్ అంటే ఒక సైడ్ బై సైడ్ రైటింగ్ అండ్ కోడింగ్ వర్క్ స్పేస్. నార్మల్‌గా మీకు ఇక్కడ నేను ఒక చిన్న ప్రాంప్ట్ రాస్తాను. సో, ఇప్పుడు నాకిది 5 పేజెస్ క్యాన్వాస్ అనేది 5 పేజ్ మార్కెటింగ్ ప్రపోజల్ అనేది క్యాన్వాస్‌గా వస్తుంది అవుట్‌పుట్. సో, మీరిక్కడ చూడగలుగుతున్నారు కదా! మార్కెట్ ఓవర్‌వ్యూ ఇవన్నీ మనకు అవుట్‌పుట్ జనరేట్ చేస్తూనే ఉంది. సో, నార్మల్‌గా ఇమాజిన్ నాకిక్కడ ఏదైనా ఒక పాయింట్ నచ్చలేదు. సో, నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడికెళ్ళి చాటెళ్లి రిఫ్రెష్ అని అడిగే బదులు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ మొత్తం గో త్రూ అవుతా. ఇచ్చిన డాక్యుమెంట్ ఏంటి? ఎలా? ఏంటి? అని. సో, నార్మల్‌గా నేను ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇమాజిన్ పెయిడ్ అడ్వర్టైజింగ్ దగ్గరకెళ్తాను. సో, నేనిక్కడికెళ్ళి ఆస్క్ ఫర్ చేంజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ కాలేజ్ క్లబ్స్ అని మెన్షన్ చేస్తున్నాను. సో, ఇది హోల్ క్యాన్వాస్ జనరేట్ చేయకుండా ఇంకో పాయింట్ అనేది యాడ్ చేస్తుంది. కాలేజ్ క్లబ్స్ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీస్ అని. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే అండు అని చేయొచ్చు. లేదు అంటే యాక్సెప్ట్ అని క్లిక్ చేయొచ్చు. సో, ఇలా మీరు ఈ క్యాన్వాస్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని ప్రతిసారి ఈమెయిల్స్ గాని, డాక్యుమెంట్స్ గాని రీజనరేట్ చేసే బదులు జస్ట్ క్యాన్వాస్‌లో ఎడిట్ చేయమని అడిగితే చాలు. ఇక్కడ మీ డాక్యుమెంట్ మొత్తం రీజనరేట్ అవ్వకుండా మీరు హైలైట్ చేసిన ఒక పారాగ్రాఫ్ మాత్రమే అప్‌డేట్ అయితది. డెవలపర్స్‌కి కూడా సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది. కోడ్‌లో స్పెసిఫిక్ బగ్‌ని హైలైట్ చేసి ఫిక్స్ చేయించవచ్చు. ఇంకో క్రేజీ అప్‌డేట్ ఏంటి అంటే కనెక్టర్స్. ఇప్పుడు చాట్‌జీపీటీ డైరెక్ట్ వేరే యాప్స్‌తో మాట్లాడగలదు. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. అది క్యాన్వా ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ స్లైడ్ పీపీటీ చేస్తుంది. లేదా ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ లోపలికి వెళ్లి ఆటోమేటిక్‌గా ఫార్ములాస్ రాసి డాటాని టేబుల్స్ లాగా ఫార్మ్ చేస్తుంది. ఈ ఒక వర్క్ ఫ్లో వల్ల మీ అడ్మిన్ వర్క్ సగం అయిపోతుంది. సో, ఇప్పుడు ఇది చూద్దాం. నార్మల్‌గా నేను ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడికెళ్లి ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాన్వా అని ఎంటర్ చేయండి. సో, ఇక్కడ క్యాన్వా మీద క్లిక్ చేయండి. మీ యొక్క క్యాన్వాతో సైన్ ఇన్ అవ్వండి. అలౌ అని కొట్టేస్తున్నాను. సో, ఇది మళ్ళీ చాట్‌జీపీటీకి రీడైరెక్ట్ అయితది. సో, ప్లగిన్స్‌లోకెళ్ళి మళ్ళీ క్యాన్వా అని టైప్ చేయండి ఫస్ట్. దెన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో, నేను ఇక్కడ నా క్యాన్వా అనేది కనెక్ట్ అయిపోయింది. సో, నేనిక్కడ ట్రై ఇన్ చాట్ క్లిక్ చేస్తున్నాను. సో, క్రియేట్ ఎ సోషల్ మీడియా పోస్ట్ బేస్డ్ ఆన్ యూర్ ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో, ఇది క్యాన్వా డిజైన్ అనేది జనరేట్ చేసి మీరు ఆ ఒక్క క్యాన్వాని మీరు ఎడిట్ కూడా చేయొచ్చు. సో, నేను ఇక్కడ జనరేట్ డిజైన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది క్రియేట్ ఎ సోషల్ మీడియా ఇది ఒక జనరేట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఇన్ క్యాన్వా అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఎడిటింగ్ ఇన్ క్యాన్వా క్లిక్ చేసినప్పుడు మీరు క్యాన్వాలో మీ యొక్క ఓన్ ఫీచర్స్ గాని, మీ యొక్క పోస్టర్స్ గాని, ఇంకా మీ ఐడియాస్ అనేది మీరు క్లిక్ చేయొచ్చు. అండ్ వీటిని ఎడిట్ కూడా చేయొచ్చు. సో, మీరు ఇలా ఈ క్యాన్వా ప్లగిన్ యూజ్ చేసుకొని మీ ఓన్ చాట్‌జీపీటీతో క్యాన్వాలో పోస్టర్స్ అనేది ఈజీగా డైరెక్ట్‌గా చేయొచ్చు. దీనివల్ల మీ మాన్యువల్ వర్క్ అనేది చాలా తగ్గిపోతది. చాట్‌జీపీటీలో ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్స్ మీద ఇలా క్లిక్ చేసి మీ యొక్క ఓన్ కొత్త ప్రాజెక్ట్. సో, నేను జస్ట్ నార్మల్‌గా ప్రెజెంటేషన్ అని ఇస్తున్నాను. ప్రెజెంటేషన్ ఆన్ ఏఐ అని చెప్పి క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మీ యొక్క ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ మీకు కావాలంటే మీ ఓన్ ఐకాన్స్ గాని ఏమైనా క్లిక్ చేసుకోవచ్చు. సో, నార్మల్‌గా ఇలా ఇస్తున్నాను. సో, ఇక్కడ మీరు మీ ఒక్క ప్రాజెక్ట్ యొక్క సెట్టింగ్స్ కూడా చేయొచ్చు. అంటే మీ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి ప్రాజెక్ట్ అనేది మెమరీ
ఈ మెమరీ అనేది కొన్ని చాట్స్ చేసిన తర్వాత మీకు అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ యాక్సెస్ అని ఉంటది. దెన్ ఇక్కడ రిసోర్సెస్. ఇక్కడ సోర్సెస్. అంటే మీ యొక్క పీడీఎఫ్ ఫైల్స్ కానీ ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేసి, ఆ అప్‌లోడ్ చేసిన కంటెంట్ అది రిఫర్ అయ్యి మీకు ఆన్సర్స్ అనేది ఈ ప్రాజెక్ట్స్‌లో జీపీటీ అనేది ఆన్సర్ ఇస్తుంది. దీంతో పాటు మీరు యాస్ ఎ నార్మల్‌గా ఫైల్స్ గాని, క్రియేట్ ఇమేజెస్ గాని ఇవన్నీ మీరు ఈ ఒక ప్రాజెక్ట్‌లో చేయొచ్చు. నార్మల్‌గా నేను ఇక్కడ ఒక సోర్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ నా గూగుల్ డ్రైవ్ నుండి యాడ్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ ఇక్కడ జస్ట్ నేను ఒక సోర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, ఇది అప్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను అడుగుతాను. వాట్ ఈస్ అసైన్‌మెంట్స్ ప్రాజెక్ట్స్ పీడీఎఫ్ అబౌట్ ఈస్ ఆల్ అబౌట్ అని అడుగుతాను. సో, ఇక్కడ ఇస్తుంది. లైక్ టైటిల్ ఏంటి? ఇట్ కంటైన్స్ అన్ ఓషనబుల్ యాక్సెస్ అని విచ్ పాయింట్స్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అసైన్‌మెంట్స్ అని. సో, ఇలా మీరు ప్రాజెక్ట్స్‌ని క్రియేట్ చేసుకొని ఒక సెపరేట్ ఇండివిడ్యువల్ చాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చాట్ మీరు ఈ యొక్క ప్రాజెక్ట్‌ని మీరు వేరే మీ ఫ్రెండ్స్‌తో లేదంటే మీ మీ కొలీగ్స్‌తో కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ షేర్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ అని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఈమెయిల్ త్రూ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజెస్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో కిడ్స్ గాని, మీకు ఏదైనా టాపిక్ అర్థం కానినప్పుడు ఈ ఇమేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, నేనిక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ ఆన్ ఫోటోసింథసిస్ ఫర్ అండ్ 5-year ఓల్డ్ కిడ్ అని చెప్తున్నాను. సో, నౌ చాట్‌జీపీటీ ఏం చేస్తదంటే ఒక 5 ఇయర్స్ కిడ్‌కి ఎలా అయితే అర్థమైతదో అలా ఫోటోసింథసిస్ మీద ఇమేజ్ క్రియేట్ చేసి అవుట్‌పుట్‌గా ఇస్తుంది. సో, చూసారు కదా! నార్మల్‌గా ఎలా ఇది చూడండి. లైక్ సన్‌లైట్ గివ్స్ ది సన్ గివ్స్ ది లైట్ టు ప్లాంట్. ది రూట్ టేక్స్ ఇట్ ఫ్రమ్ సాయిల్. ఇలా మనకు ఒక క్లీన్ అండర్‌స్టాండింగ్ ఇమేజ్ అనేది ఇచ్చింది. దీనివల్ల ఏమైతదంటే మీరు ఏదైనా టాపిక్ అర్థం కానప్పుడు మీరు ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇట్ జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ యూ. కిడ్స్ ఆర్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఆర్ ప్రెజెంటేషన్‌లో ఇమేజెస్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఈ ఇమేజెస్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి స్కెడ్యూల్. ఇమాజిన్ మీకు డైలీ మార్నింగ్ ఏదైనా పర్టిక్యులర్ టాపిక్ మీద గాని, మీ యొక్క మెయిల్స్ మానిటర్ చేయడం గాని, లేదంటే ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ స్కెడ్యూల్ అనే ఒక ఆప్షన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, నార్మల్‌గా నేను ఇక్కడ డైలీ బ్రీఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, జస్ట్ ఏమని చెప్తున్నాను, సెండ్ మీ ద డైలీ బ్రీఫ్ అబౌట్ ద టాపిక్స్ ఐ కేర్ అబౌట్ అండర్‌స్టాండింగ్ మోస్ట్ అని. సో, నార్మల్‌గా ఇక్కడ నన్ను అడుగుతుంది. నాకు ఏ బ్రీఫింగ్స్ కావాలి అని. సో, నేను ఏఐ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డాటా అనలిటిక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ లైక్ ప్రొడక్ట్ లాంచెస్ ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో, నేను జాబ్ మార్కెట్ అండ్ కెరియర్స్ గురించి మాట్లాడుతాను. నెక్స్ట్ విచ్ జియోగ్రాఫిక్ లైక్ నాకు ఓన్లీ ఇండియన్ లొకేషన్ కావాలి అని చెప్పాను. సో, ఇది ఒక షెడ్యూల్ టాస్క్ అనేది క్రియేట్ చేసి మీకు డైలీ ఆ పర్టిక్యులర్ టైమ్‌కి మీకు టాస్క్ అనేది రన్ అయ్యి మీకు అప్డేట్ ఇస్తుంది. సో, చూడండి లైక్ దెన్ ఐ హావ్ సెట్ అప్ ఎ డైలీ మార్నింగ్ బ్రీఫింగ్ ఫర్ యూ. ఈచ్ మార్నింగ్ యూ విల్ రిసీవ్ 5 కన్సెప్ట్ న్యూస్ సమ్మరైజెస్ ఇలా మనకు ఎవ్రీ డే అనేది ఇస్తుంది. నెక్స్ట్ కోడెక్స్. ఈ కోడెక్స్ అంటే మీరు లైక్ ఇది కూడా మీ యొక్క కోడింగ్‌కి చాలా బెస్ట్ యూజ్‌ఫుల్. దీని గురించి మీకు వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూసారు గదా! ఇది చాట్‌జీపీటీ గురించి. నెక్స్ట్ మీకు కస్టమ్ జీపీటీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఇక్కడ కస్టమ్ జీపీటీస్ అంటే మీ ఒక్క ఓన్ మీరు చాట్‌జీపీటీలో చిన్న చిన్న మినీ యాప్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ కస్టమ్ జీపీటీస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అయితది. లేదు అంటే ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు యూజ్ చేసేది క్రియేట్ చేసిన జీపీటీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ వాట్ వుడ్ లైక్ టు మేక్ అని అడుగుతుంది. సో, ట్యూటర్ ఫర్ మై అప్‌స్కిల్లింగ్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ యెస్ అని క్లిక్ చేస్తున్నాను. సో, మీరు ఇలా ఈ చాట్ సెక్షన్‌తో కూడా మీ ఓన్ చాట్ జీపీటీ బిల్డ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీ యొక్క చాట్ జీపీటీ నేమ్ ట్యూటర్ అని పెట్టేసి డిస్క్రిప్షన్ ఇట్ హెల్ప్స్ మీ ఇన్ ట్యూటర్ షేపింగ్ మై స్కిల్స్. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ యాక్ట్ యాస్ ఎ ట్యూటర్ విత్ 10+ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పైథాన్. ఇక్కడ కన్వర్జేషన్ స్టాటస్ నేను ఏం పెట్టలేదు. నా నాలెడ్జ్ ఫైల్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ మీరు ఇక క్యాపబిలిటీస్ ఏమేమి పెట్టాలనుకుంటున్నారు ఏంటి అని. నార్మల్‌గా నో రికమెండెడ్ మోడల్ ఇస్తున్నాను. లేదు మీకు కావాల్సిందంటే జీపీటీ 5.5 మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ
మీరు యాక్షన్స్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్‌గా ఏం కావాలి, ఏంటి పర్టిక్యులర్‌గా సో థట్ మీకు తగ్గట్టుగా అయిపోతది. సో, నేనిక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీ యొక్క చాట్‌జిపిటీ మీతోనే ఉండాలా, ఎవరికైనా షేర్ చేయాలంటే జీపీటీ స్టోర్‌లో ఉండాలి అనేది కూడా మీకు వస్తది. సో, నేను ఓన్లీ విత్ మీ అని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. జీపీటీ పబ్లిష్డ్ అని వచ్చింది. సో, ఇక్కడ లైవ్ అని వస్తుంది. సో, మీరిక్కడికెళ్ళి జీపీటీస్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మై జీపీటీస్ మీద క్లిక్ చేస్తే మీ జీపీటీ అనేది మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇక్కడ స్టార్ట్ బై డిఫైనింగ్ యువర్ చాట్‌జిపిటీ ఇలా మీరు సో, ఇక్కడ మీ ట్యూటర్ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ ఓన్ జీపీటీతో మీరు ఇంటరాక్ట్ అనేది అవ్వచ్చు. సో, ఇది ఒక చాట్‌జిపిటీ ఎక్స్‌ట్రా ఫీచర్స్ కోసం.